Hi, welcome to NAS Educational Academy of Excellence. ఫ్రెండ్స్ ఈరోజు మనం 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఈరోజు మనం సోషల్ స్టడీస్ గురించి డిస్కస్ చేద్దాం. సోషల్ స్టడీస్లో ఈరోజు నేను ఒకే ఒక లెసన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అది 15th లెసన్. అదే నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ద కాలనీస్. యాక్చువల్గా మన సిలబస్ చూసినట్లయితే ఏ ఒక్క లెసన్ని కంప్లీట్గా డిలీట్ చేయలేదు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తగ్గించారు, అది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ లెసన్ ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అంటే దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఈ లెసన్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి చైనా, 2 వియత్నాం, 3 నైజీరియా. 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 2 కాన్సెప్ట్స్ని తీసివేసేశారు. అంటే వియత్నాం, నైజీరియా అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేవు. కేవలం చైనా కాన్సెప్ట్ మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. కాబట్టి ఇది ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్ని మ్యాక్సిమంగా కవర్ చేసినట్లయితే ఏ ఒక్క క్వశ్చన్ని కూడా మనం మిస్ కాకుండా ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్ ఒకటే కాబట్టి ఈ కాన్సెప్ట్ని ఫుల్గా కవర్ చేస్తే వచ్చేటటువంటి క్వశ్చన్ని మిస్ కాకుండా మనం చూసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ లెసన్ని పర్టికులర్గా తీసుకోవడానికి అది రీజన్. ఇది సోషల్ స్టడీస్లో ఇది ఫస్ట్ వీడియో కాదు, ఇది 4th వీడియో. ఆల్రెడీ నేను లెసన్ నెంబర్ 1 కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ క్వశ్చన్స్ అనేవి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్ కంప్లీట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే లెసన్ నెంబర్ 13, అలాగే లెసన్ నెంబర్ 13, లెసన్ నెంబర్ 1, అలాగే 3వ వీడియో కూడా చేశాను. ఇది 4వ వీడియో. అయితే ఈ వీడియోలో కేవలం ఒకే ఒక కాన్సెప్ట్ చైనా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే కంప్లీట్ క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. మొత్తం క్వశ్చన్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ 13 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇక్కడ నుంచి కాకుండా ఇంకా క్వశ్చన్ అనేది రాదు. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఇవి వస్తాయా అవి వస్తాయా ఈ ఇంపార్టెంట్ అని. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇవి నేను ఓన్గా తయారు చేసింది కాదు, అలాగే ఏ ప్రైవేట్ పబ్లిషర్స్ తయారు చేసిన క్వశ్చన్స్ అయితే కావు. ఇవి మీరు మోడల్ పేపర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను ప్రతి మోడల్ పేపర్లో కూడా హెడ్డింగ్ చూపిస్తున్నాను. దాని అర్థం ఏంటంటే ఆ మోడల్ పేపర్స్ అనేవి స్వయంగా ఎస్ఎస్సి బోర్డు తయారు చేయించింది కాబట్టి అది 100% అథెంటికేటెడ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఏదో ఒక డిస్ట్రిక్ట్, గుంటూరు, విజయవాడ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ మోడల్ పేపర్స్ని తీసుకొని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా 100% అథెంటికేటెడే, దాంట్లో ఎలాంటి ఫేక్ అనే ఇష్యూయే రాదు. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలా లేదా చదవాలా లేదా అది మీ వ్యక్తిగత విషయం. దీంట్లో ఎలాంటి ఫేక్ లేదు. ఫేక్ ఉండటం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు. మీకు ఏదో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాయి తప్ప అంతకన్నా వేరే కాన్సెప్ట్ ఏం కాదు. ఎనీహౌ ఈ చైనా కాన్సెప్ట్ అనేది, సో దీంట్లో మ్యాక్సిమంగా అన్ని డైమెన్షన్లో కూడా మనం క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ నేను మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తాను, ఇక్కడ క్వశ్చన్ ఏముంది మీరు అబ్జర్వ్ చేయండి. ఆ క్వశ్చన్ ఎన్ని మార్కులు అనేది వదిలేయండి. క్వశ్చన్ ఇక్కడ నేను చెప్పేది 4 మార్క్ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు, రేపు అది 1 మార్క్ రావచ్చు, 1 మార్క్ క్వశ్చన్ ఉండొచ్చు, 8 మార్క్ రావచ్చు. ఎన్ని మార్కులకు క్వశ్చన్ అడుగుతున్నారని కాదు, క్వశ్చన్ ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సేమ్ వర్డింగ్ రేపు అదే వర్డింగ్స్ అనేవి రాకపోవచ్చు, కానీ అదే కాన్సెప్ట్ అనేది, అదే ఇన్ఫర్మేషన్, అదే విషయాన్ని ఇండైరెక్ట్లో అడగవచ్చు. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సరిపోతుంది. మీరు ఈ వీడియో కోసం పర్టికులర్గా ఏం చేయండి, వీడియో చూస్తూ మీరు మీ టెక్స్ట్ బుక్ మీరు ఎక్కడి నుంచి చదువుతున్నారు అంటే ఒక మెటీరియల్ చదువుతున్నారా అది ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా టిక్ పెట్టుకోండి. దాంతోపాటుగా నేను ఈ ప్రతి క్వశ్చన్ కూడా ఒక స్ట్రక్చర్ ఇస్తూ ఉంటా, అంటే ఆన్సర్స్ అనేవి హింట్ ఇస్తూ ఉంటా. 100% ఆన్సర్ నేను ఇక్కడ డెలివర్ చేయలేను. 100% ఆన్సర్ చెప్తే వీడియో అనేది గంటన్నర పడుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ అవుట్లైన్ అనేది ఇస్తాను. కాబట్టి అవుట్లైన్ వింటూ మీరు క్వశ్చన్స్ని టిక్ పెట్టుకొని తర్వాత ఇది చదివేస్తే మీకు మొత్తానికి లెసన్ ప్రిపేర్ అవడానికి మహా అయితే గంటన్నర పడుతుంది. సో మీ ఇష్టం, మీరు ఎలా చేసుకున్నా అది మీ వ్యక్తిగత విషయం. ఎనీహౌ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్, వాట్ వర్ ద 3 ప్రిన్సిపల్స్. ఇదే క్వశ్చన్ని ఇంకొంచెం ముందుకు యాడ్ చేస్తాడు. ఎలాగంటే వాట్ వర్ ద 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ సన్ ఎట్ సెన్.
అదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడుగుతారు. వాట్ వర్ ద 3 ప్రిన్సిపల్స్ టాట్ బై సన్ ఎట్సన్. ఇది క్వశ్చన్ ఒకటే, ఆన్సర్ కూడా ఒకటే. క్వశ్చన్ ఒకటి ఉన్నప్పుడు ఆన్సర్ అదే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఇక్కడ దీని ఆన్సర్ చూద్దాం. చూడండి, వాట్ వర్ ద 3 ప్రిన్సిపల్ టాట్ బై సన్ ఎట్సన్. సో సన్ ఎట్సన్ టాట్ 3 ప్రిన్సిపల్స్ దట్ ఆర్ శాన్ మిన్ చుయ్. ఇవి చైనీస్ వర్డ్స్ అనమాట, శాన్ మిన్ చుయ్. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఈ శాన్ మిన్ చుయ్ రాసి దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా రాయాలి. శాన్ మీన్స్ నేషనలిజం, మిన్ మీన్స్ డెమోక్రసీ, చుయ్ మీన్స్ సోషలిజం. ఈ 3 ప్రతి పదం చైనీస్ వర్డ్ రాయాలి, దాని యానో మార్క్ రాయాలి, దానికి ఇంగ్లీష్ వెర్షన్ అనేది రాయాలి. అలా రాయకపోతే మీరు మార్కులు కోల్పోతారు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ కన్సిడర్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా. సన్ Yat-sen has considered the father of the modern China. So this Sun Yat-sen overthrown Manchu dynasty. Manchu dynasty is the last dynasty of China. Chivari dynasty. Manchu dynasty was overthrown by Sun Yat-sen and he came into power and he was considered as the father of modern China. ఫాదర్ అన్న కన్స్ట్రక్టర్ అన్న రెండు ఒకటే. హీ వాజ్ కన్సిడర్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా. హీ ఈజ్ నథింగ్ బట్ ద సన్ ఎట్సెన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హూ వర్ కాల్డ్ వార్లార్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ వర్ కాల్డ్ వార్లార్డ్స్. ద రీజనల్ మిలిటరీ పవర్స్. వన్ లైన్ ఆన్సర్, ద రీజనల్ మిలిటరీ పవర్స్ ఆర్ కాల్డ్ వార్లార్డ్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అండ్ ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ మే 4th మూమెంట్. ఇది 1 మార్క్ అడగరు, ఇది 2 మార్క్స్, మినిమం 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడుగుతారు. వాట్ ఈజ్ మే 4th మూమెంట్ ఆర్ రైట్ అబౌట్ మే 4th మూమెంట్. ఆన్ 4th May 1919 an angry demonstration was held in Beijing to protest against the decision of the Versailles Peace Conference. Despite being an ally of the victorious side led by Britain, China did not get back the territories seized by the Japan. So that was the reason. ఆన్సర్ వచ్చేసి మీకు ఒక 4 లైన్స్ ఉంటుంది. సో మీకు గనక మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఓకే, టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 204లో ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ పూర్తిగా చదవండి, ఎందుకంటే దీనికి కంటిన్యూటీగా ఇలా కూడా అడగవచ్చు. వాట్ డిమాండెడ్ బై ద డెమాన్స్ట్రేటర్ ఇన్ మే 4th మూమెంట్. మే 4th మూమెంట్లో ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఏం డిమాండ్ చేశారు అని కూడా దీనికి కంటిన్యూ క్వశ్చన్ కూడా వస్తుంది. సారీ, ఇంకోసారి చెప్తాను చూడండి. రైట్ అబౌట్ మే 4th మూమెంట్, ఇది ఒక క్వశ్చన్. ఇదే క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. అదేంటంటే వాట్ డిమాండెడ్ బై ద డెమాన్స్ట్రేటర్ ఆన్ మే 4th మూమెంట్. మే 4th మూమెంట్ చేసినటువంటి ఉద్యమకారులు ఏం డిమాండ్ చేశారు. ఇక్కడ ఓకే అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఇదే 5th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక క్వశ్చన్ మనకి జనరేట్ అవుతుంది, దయచేసి వినండి. అదేంటంటే వాట్ ఈజ్ ఫుడ్ బైండింగ్. FOOT, ఫుడ్ బైండింగ్ అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్గా వస్తుంది. వాట్ వాజ్ ఫుడ్ బైండింగ్? ఏ ఫుడ్ బైండింగ్ ఈజ్ ఎ క్రూయల్ ప్రాక్టీస్ not allowing women to have fully grown feet. Not allowing a woman have to fully grown feet. ఇది ఫుడ్ బైండింగ్ అనేది చైనాలో ఉండేటటువంటి ఒక దురాచారం. ఆ సమయంలో స్త్రీల పాదాలు అందరి పాదాల్లాగా ఫ్రీగా గ్రో అవడానికి ఎలవ్ చేయకుండా చెక్కతో చేసినటువంటి షూస్ని తొడిగేసేవాళ్ళు చిన్నప్పుడే. సో దీన్ని ఫుడ్ బైండింగ్ అంటాం. ఇది ఒక దురాచారం. ఫుడ్ బైండింగ్ ఈజ్ ఎ క్రూయల్ ప్రాక్టీస్, దట్ ఈజ్ వాట్ నాట్ అలౌయింగ్ ఉమెన్ టు హ్యావ్ ఫుల్లీ గ్రోన్ ఫీట్. సో ఈ యాక్చువల్గా ఇక్కడ నేను క్వశ్చన్ మెన్షన్ చేస్తూ మర్చిపోయాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫుడ్ బైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫుడ్ బైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అది అస్సలు మర్చిపోవద్దు. ఫుడ్ బైండింగ్ ఈజ్ ఎ క్రూయల్ ప్రాక్టీస్ నాట్ అలౌవింగ్ ఉమెన్ టు హ్యావ్ ఫుల్లీ గ్రోన్ ఫీట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ వర్ ద 4 నీడ్స్ ఐడెంటిఫైడ్ ద గోమియాంగ్డాంగ్. ఇది డిఫరెంట్ విధంగా ప్రొనౌన్స్ చేస్తారు. ఈ ప్రొనౌన్సియేషన్ని పక్కన పెట్టండి. గోమింగ్ డంగ్ అంటాం, గుమియాంగ్ డంగ్ అంటాం. ఇది ఒక పొలిటికల్ పార్టీ. ఈ గోమింగ్ డంగ్ పొలిటికల్ పార్టీని చియాంగ్ కైషిక్, గుర్తుపెట్టుకోండి, చియాంగ్ కైషిక్. చియాంగ్ కైషిక్ ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. దిస్ చియాంగ్ కైషిక్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సన్ యట్ సెన్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ఎ పార్టీ నేమ్డ్ కాల్డ్ గోమియాంగ్డాంగ్. దిస్ గోమియాంగ్డాంగ్ ఈజ్ ఆల్సో బి కాల్డ్ KMT. So after the death of Sun Yat-sen, this party, that means Chiang Kai-shek, came into power. Okay, before he came into power, when he established the political party that is called Kuomintang, so he identified 4 needs to people of he identified 4 needs to Chinese people. He identified 4 needs to Chinese people. That 4 needs are food, cloth, shelter and transportation. Food, cloth, shelter and transportation. These are the 4 needs identified by Chiang Kai-shek, the head of the Kuomintang. This Kuomintang or Kuomintang political party came into power after the death of Sun Yat-sen. Sun Yat-sen is nothing but the father or founder of modern China. Next, when did Peking University was established? ఇది ఒకటి ఇంపార్టెంట్. When did Peking University was established? The Peking University was established in 1902. ఓకేనా? నెక్స్ట్, వాట్ వర్ ద 4 రిచ్యూస్? ఈ వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ డిఫరెంట్ విధంగా అడుగుతూ ఉంటారు. వాట్ వర్ ద 4 రిచ్యూస్ అంటాం, లేక రిచ్యూస్ అంటాం, VI అంటాం, లేక RI అంటాం. What were the 4 virtues what were the 4 virtues has to follow the Chinese women? So when Chiang Kai-shek came into power, he was conservative. He interfered the personal life of the people and he forced to Chinese women they have to follow 4 virtues. That one is chastity, appearance, speech and chastity, appearance, speak. Once again I will chastity, appearance, speech and work. These are the 4 virtues that Chiang Kai-shek forced to Chinese women to follow. Again the question and answer: what were the 4 virtues that Chiang Kai-shek forced to Chinese women to follow? There are 4 virtues were there. The Chiang Kai-shek, the head of the Kuomintang party, who came into power after the death of the Sun Yat-sen, he forced to Chinese women to follow the 4 virtues. That one is speech. Order is not important. Speech. Next one is work. Third one is appearance. Fourth one is chastity. Again, chastity, appearance, speech and work. This is the damn important question. ఇది 7th question. Next వచ్చేసి 8th question. Who was the founder of CCP? What is its base? The founder of CCP is Mao Zedong. This Mao Zedong inspired from the Russian Revolution in 1921. In 1921, CCP, China Communist Party, was established, and this Mao's China Communist Party base is in rural area. CCP base is in rural area. Next question is, what is Comintern? ఇది 2 mark question. What is Comintern అనేది ఒక 2 mark question. The Comintern is an international apex organization which was established by USSR to promote socialism and to promote socialism in the world and to make the countries as a socialist countries The basic ideology of Comintern to spread socialism. This is what Comintern. Next one is, what is Long March? Explain. So
ద లాంగ్ మార్చ్ ఈజ్ ఏ పీరియడ్. ఇక్కడ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ 1934-35 మావో జెడాంగ్ he escaped from Kuomintang political party and Chiang Kai-shek. Then he walked 6,000 difficult miles to Shanxi to Yan'an. 6,000 miles he walked with his peasant military. Here one more question is, who founded or who formed the peasant military? That is nothing but the Mao Zedong, the founder and the leader of CCP. Next question. So what is the base of New People's Republic of China government? The People's Republic of China government was established in 1949. Answer is not ended. Question is again, what is the base of New People's Republic of China government? Answer is, the People's Republic of China government was established in 1949. It was based on the principles of the new democracy. The correct answer ఏంటంటే న్యూ డెమోక్రసీ. ఈ వర్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి the next are the especially not 1-2 mark questions. These are the essay questions. The two questions, question number 1 and question number 2, are essay questions, not 1 mark questions. So in what ways did the land reforms programs help CCP to win the war? This is very important question. In what ways did the land reforms programs help CCP to win the war? Next question, compare the land reforms carried out in China with that of India. What was the similarities and differences between them? So these are the questions. Beyond these questions there is no other question. Why? Because the next 2 parts of the lesson has been deleted for our examination purpose. So we cannot expect the next questions. If any question comes other than this question, that becomes so what it is called out of the syllabus. Don't worry, if the question is out of the syllabus, they will give the full marks. Okay, these are the 11 plus 2 13 questions. So for the maximum questions I have given the answer, but see the essay question 1, essay question 2, that are the essay answers. So read these answers, please read this answer. Definitely if a question comes from this lesson, definitely the question is in these 13 questions, not out of the anyone. So and in this particular video what I have done is questions and their respective answers. Not only just questions and the respective answers have been explained. So and many of you are still you are in dilemma whether exams will held or not. So don't worry, maybe exams will held or exams may be postponed or exams may be suspended, whatever may be the conditions. So if exams will conduct, what is we have, if decided by the government on the 7th you should write the exams, what we are going to write? We should have at least a 50% answer yet on our hand. So that is why my contribution and my support in this regard. So please share to maximum number of your friends, then they can be use this opportunity. Anyhow, thank you.